బయట పడలేవు. నువ్వు ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు. నువ్వు తిప్పల పట్టడం వేస్ట్, చిక్కావు నాకు, ఇంక నీ వల్ల కాదు అని వాడు మనుషుల్ని చిక్కించుకోవటమే కాకుండా మనుషులతో మాట్లాడతాడు. వాడు పక్షితో వేటగాడు మాట్లాడితే పక్షికి అర్థం కాదు, కానీ మనిషితో మాట్లాడతాడు వాడు. డైరెక్ట్గా మన మనసులో ప్రేరణ పుట్టించవచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడవచ్చు. ఇక ఎంత ప్రయత్నించినా అంతే నీ బతుకు, నీ పరిస్థితి ఏమీ మారదు, నీ జీవితం అంతే, నీ బ్రతుకు ఇంతే అనే వ్యక్తుల ద్వారా మనల్ని కృంగదీయొచ్చు. కానీ మనం నిజంగా విడుదల లేని వారమేనా? మనకు ఆశ లేదా అంటే ఒక చిన్న పాయింట్ని ఆధారం చేసుకొని మనం విడుదల పొందగలము అనే నిరీక్షణ ఉంచవచ్చు. ఏమిటి ఆ పాయింట్ అంటే, నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను బంధకాల్లో ఉన్నా ఆయన్ని ప్రేమిస్తున్నాను, విడుదల ఉన్నా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. నేను ఆయన లేకుండా బతకలేను. నాకున్న పరిస్థితులన్నిటికంటే ఆయన నాకు గొప్ప, ఆయన నాకు ఎక్కువ, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా సహాయకుడు. నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన లేకుండా నేను లేను. నేను ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నా, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఇక నువ్వు ఎన్ని బంధకాల్లోనన్నా ఉండు, నీలో ఈ ఒక్క పాయింట్ కానీ ఉన్నట్లయితే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉంటే, ఈ 91వ కీర్తనలోని 3వ వచనపు వాగ్దానం నీదే. అదొక్కటి నిశ్చయమేనా? ఆ ఒక్క మాట చెప్పు నాకు. నేను దేవునిని ప్రేమించుచున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టం, నా ప్రభు, నా యేసయ్య అంటే నాకు ఇష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. బాధలు, సాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, సరే పడుతున్నానో, లెగుస్తున్నానో, కూర్చుంటున్నానో, నిలబడుతున్నానో, మొత్తానికి అన్నీ నడుస్తున్నాయి. ఒకటైతే నిజం, నేను ఆయనని ఇష్టపడుతున్నాను, ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకుండా బతకలేను అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులెత్తి. రైట్? ఆ లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది ఏమో పాపం వింటున్నారో వింటలేదో మొత్తానికి వచ్చారు లైవ్లోకి. సరే, మీ అందరూ చేతులు ఎత్తారు కనుక మీకు ఒక మాట చెప్తాను. ఏమని చేతులు ఎత్తారు మీరు? ఆయనను నేను ప్రేమిస్తున్నాను అని. ఆయనను ప్రేమించే వారికి అందరికీ ఒక నిరీక్షణ ఇక్కడ ఇచ్చాడు. ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను అతనిని తప్పించదను. ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను ఆమెను తప్పించదను లేదా విడిపించదను. ఆ ఒక్క మాటతో ఆగట్లా, ఇంకో మాట అంటున్నాడు. నా నామమును ఎరిగినవాడు ఎరిగినది గనుక నేను అతనిని గొప్ప చేయలేదా ఘనపరచెదను. 2 విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమించే పిల్లలకి. నువ్వు ఉచ్చులో చిక్కుబడవు అనే గ్యారంటీ ఇవ్వట్లా. ఒకవేళ చిక్కుబడినా నేను నిన్ను విడిపిస్తాను అనేది మొదటి వాగ్దానం అయితే, విడిపించడమే కాదు, చిక్కుబడిన నిన్ను విడిపించి నేను నిన్ను ఘనపరచెదను అనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కొడితే గట్టి కొట్టు. ఇది దేవుని ప్రేమించే వారికి దేవుడు స్పెషల్గా ఇచ్చినటువంటి 2 విధములైన వాగ్దానం. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. మేజర్గా మనం చూసుకోవాల్సింది ఒకటే, దేవుణ్ణి ప్రేమించే హృదయం మనకు ఉన్నదా లేదా? మన గుండెలో దేవుని కొరకైన ఆరాటం, దేవుని కొరకైన ప్రేమ, ఆసక్తి ఉందా లేదా అనేది ఒక్కటే మనం మేజర్గా చూసుకోవాలి. మన హృదయంలో దేవుని ఎడల ప్రేమ, దేవుని ప్రేమించే మనస్సు మనకుంటే, ఇక నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా,
ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించి నిశ్చయముగా ఆయన నిన్ను ఘనపరచగలడని నేను చెప్పట్ల. ఇక్కడ 91వ కీర్తనలో దేవుడే మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు ఇందుకు మంచి సాక్ష్యంగా ఉన్నాయి. కొన్ని పరిస్థితులను బట్టి కొంతమందికి నిరాశ వచ్చింది, నిస్పృహ వచ్చింది, ఇక విడుదల లేదు మనకి అనేటువంటి వేదన వచ్చింది. పోరాడి 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 ఎంతకి సమాధానం రానప్పుడు ఏమొచ్చింది? అదే వచ్చింది. అవునా? ఒక కుర్రోడు జైల్లో పడ్డాడు. ఒక కుర్రోడు పాపం అన్యాయంగా జైలు పాలయ్యాడు. నేరం చేసి కాదు, ఏమి ఎరగని స్థితిలో జైలు పాలయ్యాడు. ఓ రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, వారం గడిచింది, నెల గడిచింది. స్టార్టింగ్లో నన్ను జైలుకి అప్పగించినటువంటి యజమానుడు ఆలోచిస్తాడేమో, పశ్చాత్తాపడతాడేమో, నిజం తెలుసుకుంటాడేమో, నన్ను విడిపిస్తాడేమో ఆశ. ఎందుకంటే అతనికి జైలుకి అప్పజెప్పినటువంటి యజమానుడు తప్ప అతనికి ఇంకెవరు లేరు. తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. నా అన్న వారెవరు, అతని పరిస్థితులు పట్టించుకునే వారు ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే దిక్కు లేనివాడు, ఎవరు లేని ఒంటరి. యజమాని ఎంతో ప్రేమించేవాడు అతన్ని, కానీ ఒకరోజు నిష్కారణంగా ద్వేషించి జైలుకి అప్పచెప్పాడు. కానీ ఈ అబ్బాయి మనసులో, యవనస్తుడి మనసులో దేవుని ఎడల అధికమైనటువంటి ప్రేమ ఉంది. దేవుని ఎదుట క్రమంగానే జీవించాలి, దేవునికి ఇష్టం లేని విధంగా నేను ఉండకూడదు, దేవునికి అన్ని విధాల ఆమోదయోగ్యంగానే నేను బతకాలని తన బ్రతుకుని నియంత్రించుకోవటంలో సఫలుడైన వ్యక్తి. పాపం 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరానికి వచ్చాడు. చెప్పండి, ఆశ ఉంటుందా? విడుదల పొందుతానన్న నిరీక్షణ ఉంటుందా? 2 సంవత్సరాలు అయిపోయింది, నిరీక్షణ ఉంటుందా? ఇంకా ఆశే లేదు. నన్ను ఎవ్వరూ విడిపించరు, ఇక నా బ్రతుకు ఇక్కడ ఈ చెరసాలలోనే. ఒక వ్యక్తి వచ్చి మాట కూడా ఇచ్చాడు, నేను బయటికి వెళ్ళినాక నీకు బెయిల్ కోసం అప్లై చేస్తాను, నీ పక్షాన ఎవరు లేరు కదా, నేను నిన్ను విడిపించడానికి ప్రయత్నం చేస్తానని అతను మాట ఇచ్చాడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అతను మర్చిపోయాడు. ఇంక ఇతనికి ఏ మాత్రం కూడా నిరీక్షణ లేదు. కానీ ఒకరోజు ఒక నూతన శుభోదయంలో అతనికి ఒక పిలుపు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? డైరెక్ట్గా ఆ దేశాన్ని ఏలేటువంటి రాజు దగ్గర నుంచే ఆ పిలుపు వచ్చింది. జైల్లో ఉన్నోడికి రాజు సముఖానికి ఆహ్వానం వచ్చింది. చాలా ఉదయాలు చూశాడు, సూర్యోదయాలు చాలా చూశాడు. కానీ ఎన్ని సూర్యోదయాలు చూసినా అవన్నీ మార్పు లేని సూర్యోదయాలు. కానీ ఆ ఉదయం ఒక నూతనమైనటువంటి ఉదయంగా తన జీవితంలో మారిపోయింది. ఒకరోజు పొద్దు పొడిచింది అంటే దేవుడు ఒక నిరీక్షణను గురించి మనతో మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న అటుమొన్న సంగతులు తీసేయి, ఈరోజు ఒక నూతన శుభోదయం నీకు నేను చూపించినట్లే నీ ఎడల ఒక నూతన కార్యమును, నూతన క్రియను నేను జరిగిస్తాను.
నువ్వు ఏదైనా కోల్పో, ఎన్నైనా కోల్పో, ఒక్కటి మాత్రం కోల్పోవద్దు. అదేంటంటే నా యందలి విశ్వాసము, ఆశ, నిరీక్షణ నువ్వు కోల్పోవద్దు. నువ్వేదైనా కోల్పో, నువ్వు ఎవరినైనా కోల్పో, కానీ నా యందలి విశ్వాసమును, నా యందలి ఆశను, నిరీక్షణను మాత్రం నువ్వు కోల్పోవద్దు అనేది దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. ఈ యవనస్తుడు, రోజులు గడుస్తున్నాయి, సూర్యోదయాలు జరుగుతున్నాయి, సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి. సహజంగా మనకైతే నిరీక్షణ కోల్పోయి, ఆశలు చల్లారిపోయి, విశ్వాసం దిగజారిపోయి, ఇంకేముందులే అనేటువంటి నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. కానీ ఇతని మనసు అలా కాదు. మనుషులు నన్ను వదిలిపెట్టిన, మనుషులు నన్ను మోసగించిన, నా దేవుడైతే నన్ను వదిలిపెట్టడం. మనుషులను బట్టి అయితే నాకు రేపు అనేది లేదు, రేపటిని గూర్చిన నిరీక్షణ లేదు మనుషుల్ని బట్టి అయితే. కానీ నా దేవుని బట్టి నాకు రేపటిని గూర్చిన నిరీక్షణ ఉంది. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. కాబట్టి అన్ని ఉదయాలు ఒకే రకంగా ఉండవు. నా తలుపు తట్టే ఉదయం ఏదో ఒక ఉదయం నాకు వచ్చింది అని నిరీక్షించాడు. అన్నట్టుగానే ఆ రోజు సైనికులు వచ్చి అతన్ని బయటికి తీశారు. జైల్లో అతనికి ఏం పరిచర్యలు ఉంటాయి? అతని గడ్డం గీసి, జుట్టు కత్తిరించి, మంచి వస్త్రాలు తొడిగించి, శుభ్రపరిచి ఇదంతా చేస్తున్నారు. దేనికి బాబు నన్ను ఏంది ఇలా రెడీ చేస్తున్నారు? ఏంది, నీకు రాజు దగ్గర నుంచి ఆహ్వానం వచ్చిందయ్యా. రాజు దగ్గర నుంచా? అవును, నువ్వు ఇప్పుడు వెళ్ళి రాజు సముఖంలో నిలబడాలి. నేనా? అవును, నువ్వే. మీరేమైనా పొరపడ్డారేమో. రాజు దగ్గరికి నేనెందుకండి, నేనేం చేస్తాను, నాకేవచ్చు? ఏమో కదా. వెళ్ళి రాజు సముఖంలో నిలబడ్డాడు. తోటి ఖైదీలందరూ సంతోషంగా సాగనంపు ఉండొచ్చు. వెళ్ళు రాజు దగ్గరికి పోయాడు. రాజు అతన్ని చూసి, నేను ఒక కలగన్నాను, ఆ కళ యొక్క భావం అర్థం కాలేదు, నీకు కళలకు అర్థం చెప్పే శక్తి దేవుడు ఇచ్చాడని ఇతని ద్వారా నేను తెలుసుకున్నాను. దయచేసి నా కళను నీకు వివరిస్తాను, దాని అర్థం చెప్పు అని తన కళను రాజు వివరించటం, ఆ కళకి ఈ యవనస్తుడు అర్థం చెప్పటం, అది రాజుకు సమ్మతం అవ్వటం, వెంటనే ఆ రాజు అతన్ని తన ధాన్యాగారం అంతటి మీద ఏలికగా నియమించటం ఒక రోజులోనే జరిగిపోయాయి. దానికి వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టల. అతడు ఎదురు చూసి చూసి నిరీక్షించి వేదన పడినదంతా ఒక్క దినమందే పరిష్కరించబడింది. అతడు విడుదల పొందడం ఒక్కరోజే జరిగింది. అతడు సింహాసనం ఎక్కడం కూడా ఒక్క రోజులోనే జరిగింది. ఇది మీకేం నేర్పుతుంది? నువ్వు, నేను, మనం పడి ఉన్న బంధకాల్లో నుంచి విడుదల పొందటం అండ్ ఘనపరచటం, ఇవి రెండు నెరవేర్చడానికి దేవుడికి ఒక్క రోజు చాలు. ఎన్ని రోజులు కావాలి? ఓన్లీ వన్ డే. ఒక్క రోజు చాలు మన గతిని, స్థితిని, పరిస్థితిని మార్చడానికి. ప్రతి ఉషోదయం, ప్రతి శుభోదయం ఆ ఆశని, ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణని నువ్వు కలిగి ఉండమని నిన్ను హెచ్చరిస్తుంది. నిన్న మారలేదా? మొన్న మారలేదా? ఈరోజు కూడా మారలేదా? అట్లయితే రేపు ఉంది, ఎల్లుండి ఉంది, ఆ తర్వాతి రోజు ఉంది.
సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నీ విషయమై దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకునే ఒక రోజు ఉందే. నీ విషయమై దేవుడు జోక్యం చేసుకొని పట్టించుకొని నీ పరిస్థితులను మార్చి నూతనపరిచి ఒక నూతనమైన అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్లేదానికి దేవుడు నిర్ణయించిన ఒక రోజైతే ఉంది. నమ్మితే విశ్వాసంతో స్తోత్రం చెప్పు ధైర్యంగా. మరి ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. నేను ఏం చెప్పాలి అని దేవుని ముందు నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను పలకమని చెప్పినటువంటి మాటనే ఇప్పుడు నేను పలికాను. వేటగాడి ఊరిలో చిక్కుకొని విలవిలలాడుతున్నావా? నువ్వు దుర్నీతి బంధకాల్లో ఉన్నావో, భౌతికమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు, రోగాలు, ఏ ఒత్తిడిలో నువ్వు ఉన్నావో, లేకపోతే శరీర క్రియలు అనే బంధకాల్లో నువ్వు ఉన్నావో, లేకపోతే మానసిక పరమైన వేదనలతో నువ్వు ఉన్నావో, ఏ బంధకాల్లో చిక్కి నువ్వు విలవిలలాడుతున్నావో, కానీ దేవుని ప్రేమించే హృదయం కలిగిన నీకు దేవుడు చెప్పమన్న ఒక్క మాట ఈ మాటే. నేను నిన్ను విడిపించే రోజు ఒక రోజు ఉంది, అది నీకు సమీపమైంది అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు సమీపమైంది. వేదన పడొద్దు, ఇంకెంతకాలం అని ప్రశ్నించొద్దు. నేను నిర్ణయించిన నిర్ణయ కాలం ఇప్పుడు సమీపమైంది అని మాట్లాడుతున్నాడు ఆయన. నేను చెప్తున్నాను, గడిచిన దినాలను వదిలేసాయి. ఈ నూతన శుభోదయంలో అన్ని పనులు మానేసి దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నాం. ఈ ఉదయం దేవుని రెక్కల కిందకు వచ్చి కూర్చున్నావు. దేవుని ప్రేమించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్నటి వదిలేసే, మొన్నటి వదిలేసే, ఈరోజు నిన్ను క్రొత్తగా ప్రారంభించు. ఈరోజు నీ నూతనంగా నువ్వు మొదలుపెట్టు. ఎందుకంటే ఇది నీకు పాత రోజు కాదు, ఇది క్రొత్త రోజు. ఈరోజు అయిపోతే రేపు ఈ ఉదయం నీకు ఇస్తున్నటువంటి మాట. రెండవది, నిన్నటి వదిలేసే, మొన్నటి వదిలేసే, ఈరోజు నిన్ను క్రొత్తగా ప్రారంభించు. ఈరోజు నీ నూతనంగా నువ్వు మొదలుపెట్టు. ఎందుకంటే ఇది నీకు పాత రోజు కాదు, ఇది క్రొత్త రోజు. ఈరోజు అయిపోతే రేపు మళ్ళా నీ క్రొత్త రోజు.